ప్రధాని మోడీ ఈ టర్మ్ ముగిసేలోగా జమిలీ ఎన్నికల విధానాన్ని తీసుకువస్తారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించడంతో మరోసారి జమిలీ అంశం తెరమీదకు వచ్చింది. భారత్లో జమిలీ ఎన్నికల సాధ్యాసాధ్యాలపై అనేక అనుమానాలున్నాయి. లోక్సభ, రాష్ట్ర శాసనసభలు, పంచాయతీలు, మున్సిపాలిటీలకు ఏకకాల ఎన్నికలు జరిగితే అనేక సమస్యలు వస్తాయి. అవిశ్వాసం కారణంగా ప్రభుత్వం పతనమైతే లేదా హంగ్ ఏర్పడితే ఏం చేయాలన్నది అతిపెద్ద సమస్య. ఎన్నికలు నిర్వహించాల్సిన పరిస్థితి వస్తే మిగిలిన సభ వ్యవధిలో తాజా ఎన్నికలు నిర్వహించాలన్నది మరో సూచన. జమిలీ ఎన్నికలను ప్రాంతీయ పార్టీలు నేరుగానే వ్యతిరేకిస్తున్నాయి. జమిలీ ఎన్నికలు ప్రాంతీయ పార్టీలను నిర్వీర్యం చేయటానికే పెడుతున్నారనేది ఆయా పార్టీల వాదన. అందుకే వాటి వ్యతిరేకతను సానుకూలతగా మార్చుకుంటే తప్ప జమిలీ ఎన్నికలు సాధ్యం కావు. వన్ నేషన్, వన్ ఎలక్షన్ అధికార బీజేపీ డ్రీమ్ క్యాప్షన్. దీనిని అమలు చేసే క్రమంలో అనేక రాజ్యాంగ సవరణలు చేయాలి. బీజేపీకి పూర్తి మెజారిటీ ఉంటే ఈ పాటికి అప్రక్రియ మొదలై ఉండేది. కానీ అలా జరగలేదు. అయితే ఇంతగా పట్టుపట్టి ఈ విధానాన్ని అమలు చేయటం వెనుక కమలనాథులకు గల ప్రయోజనాలు ఏమిటో కూడా మనం చూడాలి. లోక్సభతో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు జరిగితే తాము మంచి ఫలితాలు సాధిస్తామని బహుశా బీజేపీ విశ్వసిస్తుండొచ్చు. గత 10 ఏళ్లలో ఎన్నికల సరళి చూస్తే లోక్సభ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధిస్తున్న బీజేపీ అసెంబ్లీ ఎన్నికల్లో చతికిలపడుతోంది. జమిలీ ఎన్నికల ద్వారా ఈ పరిస్థితిని అధిగమించవచ్చని బీజేపీ నమ్ముతోంది. గత లోక్సభ ఎన్నికలకు ప్రకటనకు ముందు జమిలీ ఎన్నికలపై హడావుడీ జరిగింది. మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో ఓ కమిటీని కేంద్రం నియమించింది. వెంటనే ఆ కమిటీ పని కూడా ప్రారంభించి ప్రాథమిక నివేదికను మార్చిలో రాష్ట్రపతికి సమర్పించింది. మూడోసారి అధికారం చేపట్టగానే ప్రధాని మోడీ నూతన ప్రభుత్వానికి నిర్దేశించిన తొలి 100 రోజుల ఎజెండాలో జమిలీ ఎన్నికలు కూడా భాగమే. కానీ 100 రోజుల్లో ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోయారు. అయితే ఈ విధానానికి కట్టుబడి ఉన్నామని ప్రకటించారు. అందుకే మరోసారి చర్చ ప్రారంభమైంది. కోవింద్ కమిటీ రాష్ట్రపతికి సమర్పించిన నివేదికలో అనేక సిఫార్సులు చేసింది. వీటిని అమలు చేయాలంటే ముందు 2029 మే, జూన్లో జరిగే మొదటి జమిలీ ఎన్నికలను నిర్వహించేందుకు వీలుగా ఈ 5 ఏళ్లలో శాసనసభ ఎన్నికలను సర్దుబాటు చేసే అంశంపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఒక రాజ్యాంగ సవరణ చేయాలన్నా ఈ ప్రభుత్వానికి చాలా కష్టమైన పని. తగిన వ్యూహం లేకపోతే వ్యవహారం బెడిసికొడుతుంది. గతంలోలా ఇప్పుడు ఉన్నది బలహీన ప్రతిపక్షం కాదు. కాబట్టి ఈ జమిలీ గేమ్లో ప్రభుత్వం జాగ్రత్తగా పావులు కదపాల్సి ఉంటోంది.